ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది. ఇంట్లో ఏదో ఏదో ఒక పనికిమాలిన పని చేయంది నాకు నిద్ర పట్టదు. లేదంటే అది అన్ఎక్స్‌పెక్టెడ్‌గానో, ఎక్స్‌పెక్టెడ్‌గానో అట్లా జరుగుతూ ఉంటదనమాట. పాలన్నీ విరిగిపోయి పన్నీర్ చేయాల్సొచ్చింది చివరికి. ఏం చేశానంటే పచ్చిపాలల్లో ముందు రోజు కాగబెట్టినయి కొన్నే కదా ఉన్నాయి అని చెప్పేసి ఆ పాలు, ఈ పాలు మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టేసా. ఇంకంతే మొత్తం విరిగిపోయినాయి. మొత్తం పాలన్నీ కాగబెట్టేలోపు అసలు ఏంటి ఇలా అయింది నాకు అర్థం కాలేదు. పక్కింటి అక్కని పిలిచి, అక్క ఏంటి ఇలా అయినాయి అంటే, ఆ పాలల్లో ఎందుకు కలిపావు, ఇలాగే అవుతాయి, అలా కలపకూడదు, విరిగిపోతాయి అని చెప్పింది. ఇంకా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ కామనే కానీ మరి ఇంత పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, దాన్ని పన్నీర్ చేయాల్సి వచ్చింది చివరికి. ఇలా ఆ బాక్స్ నిండా వాటర్ పోసేసి అలా పెట్టా. మీరు కూడా ఇంతే చేసి ఉంటారా? ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది. ఇంట్లో ఏదో ఏదో ఒక పనికిమాలిన పని చేయంది నాకు నిద్ర పట్టదు. లేదంటే అది అన్ఎక్స్‌పెక్టెడ్‌గానో, ఎక్స్‌పెక్టెడ్‌గానో అట్లా జరుగుతూ ఉంటదనమాట. పాలన్నీ విరిగిపోయి పన్నీర్ చేయాల్సొచ్చింది చివరికి. ఏం చేశానంటే పచ్చిపాలల్లో ముందు రోజు కాగబెట్టినయి కొన్నే కదా ఉన్నాయి అని చెప్పేసి ఆ పాలు, ఈ పాలు మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టేసా. ఇంకంతే మొత్తం విరిగిపోయినాయి. మొత్తం పాలన్నీ కాగబెట్టేలోపు అసలు ఏంటి ఇలా అయింది నాకు అర్థం కాలేదు. పక్కింటి అక్కని పిలిచి, అక్క ఏంటి ఇలా అయినాయి అంటే, ఆ పాలల్లో ఎందుకు కలిపావు, ఇలాగే అవుతాయి, అలా కలపకూడదు, విరిగిపోతాయి అని చెప్పింది. ఇంకా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ కామనే కానీ మరి ఇంత పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, దాన్ని పన్నీర్ చేయాల్సి వచ్చింది చివరికి. ఇలా ఆ బాక్స్ నిండా వాటర్ పోసేసి అలా పెట్టా. మీరు కూడా ఇంతే చేసి ఉంటారా?